హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 2025కి సంబంధించిన గ్రేడ్ 3 నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ రిలీజ్ కావడం జరుగుతుంది. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ వీడియోలో నేను ఎనీ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏ టైప్ ఆఫ్ జాబ్స్ దీనికి ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఎఫ్సిఐలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ తోటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. అంటే జనరల్, డిపార్ట్మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులతోటి ఒకటే నోటిఫికేషన్, సింగిల్ నోటిఫికేషన్ మనకి రావడం జరుగుతుంది. సో దీంట్లో మీరు ఏ టైప్ ఆఫ్ జాబ్కి ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంపార్టెంట్గా చూసుకుంటే కనుక స్టూడెంట్స్ అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉండడం జరుగుతుంది. అంటే మళ్ళీ మెయిన్స్లో పేపర్ 1, పేపర్ 2 ఎవరెవరికి ఉంటుంది అన్నది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు సిలబస్, వీటికి సంబంధించి మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, వీటికి సంబంధించిన ఆన్లైన్, లైవ్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తోటి ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కనుక మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అర్థం కావడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించిన ఎఫ్సిఐతో పాటు బ్యాంకింగ్ కానీ, రైల్వే కానీ, అదర్ ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ కానీ అన్నిటికీ సంబంధించిన సిలబస్ తోటి ఆన్లైన్ లైవ్ అంటే కంప్లీట్ క్లాసెస్ తోటి ఆన్లైన్ లైవ్ కోచింగ్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ 9493307648 ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే కనుక కోర్స్ డీటెయిల్స్ అండ్ ఫీ డీటెయిల్స్తో పాటు మీకు అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఎట్లా కవర్ అవుతుంది ఏంటన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ టైప్స్ ఆఫ్ జాబ్స్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్ అండ్ డిపార్ట్మెంట్ అని ఇవ్వడం జరిగింది. ఈ జనరల్కి కానీ లేకపోతే డిపార్ట్మెంట్కి కానీ ఇక్కడ ఇచ్చిన అన్ని పోస్టుల్లోని ఏదైనా ఒక పోస్టుకు మాత్రమే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ జనరల్ కానీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి గ్రాడ్యుయేట్ అంటే మీరు బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, లేకపోతే కనుక బీటెక్ బయోటెక్నాలజీ కానీ, లేకపోతే కనుక అగ్రికల్చరల్ కానీ ఎవరైనా కూడా ఎనీ గ్రాడ్యుయేట్ జనరల్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అట్లా కాదు అకౌంట్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు బీకామ్ చేసిన వాళ్ళు అంటే కామర్స్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఈ అకౌంట్స్ ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అలా కాదు టెక్నికల్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు బీఎస్సీ బయోటెక్నాలజీ కానీ, లేకపోతే కనుక బీఎస్సీ బీజెడ్సీ బాటనీ జువాలజీ చేసిన వాళ్ళు కానీ, ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కానీ, అగ్రికల్చరల్ బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ ఈ యొక్క టెక్నికల్ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ యొక్క స్ట్రీమ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. వీటిలో అబ్జర్వ్ చేసుకుంటే కనుక జనరల్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలా కాదు మేము స్పెసిఫిక్గా మాకు సంబంధించిన సబ్జెక్ట్స్ ఓపెన్ చేసుకుంటాం, అప్లై చేసుకుంటాం అనుకున్న వాళ్ళు అకౌంట్స్, టెక్నికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజనీరింగ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక దీంట్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మీకు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 1 అంటే జనరల్గా మనం ప్రిలిమ్స్ అని పిలవడం జరుగుతుంది. ఫేజ్ 2 మెయిన్స్ అని పిలవడం జరుగుతుంది. ఫేజ్ 2లో కూడా మళ్ళీ అబ్జర్వ్ చేసుకుంటే కనుక పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఎవరైతే జనరల్ కానీ డిపార్ట్మెంట్కి కానీ అప్లై చేయడం జరుగుతుందో మెయిన్స్లో పేపర్ 1 మాత్రమే ఉండడం జరుగుతుంది. అట్లా కాదు అకౌంట్స్, టెక్నికల్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్కి అప్లై చేసిన వాళ్ళకి ఫేజ్ 2లో కూడా పేపర్ 1తో పాటు పేపర్ 2 కూడా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. వీటిలన్నిటికీ డీటెయిల్స్ అనేవి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుని ప్రిపేర్ అయితే కనుక మన జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక సిలబస్ అనేది 5 సబ్జెక్ట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్లో 4 సబ్జెక్ట్స్, మెయిన్స్లో 5 సబ్జెక్ట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లేటర్ ఆన్ 1 by 1 మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూస్తే కనుక
ఫుల్ డీటెయిల్స్ తోటి మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎంతసేపు ప్రిపేర్ అవ్వాలి, మన ఇన్స్టిట్యూట్లో వీటికి సంబంధించిన సిలబస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్ సిలబస్ ఎట్లా కవర్ అవుతుంది, ఇవంతా కూడా నేను వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కనుక వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అర్థమవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎప్పుడు కూడా ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే జనరల్కి డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవడం జరుగుతుందో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో ఫస్ట్ పేపర్ క్లియర్ చేస్తే వాళ్ళకి జాబ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఫేజ్ 1 అనేది అన్ని డిపార్ట్మెంట్లకి కూడా ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. అంటే జనరల్ కానీ డిపార్ట్మెంట్, టెక్నికల్, సివిల్ దేనికి అప్లై చేసినా కూడా ఫేజ్ 1 అనేది అందరికీ ఈక్వల్గా ఉండడం జరుగుతుంది. ఇదే క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. దీనిలో మీకు 4 సబ్జెక్ట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 60 మినిట్స్ అంటే 1 అవర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 15 మినిట్స్ సెక్షనల్ టైమింగ్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక రీజనింగ్ ఎబిలిటీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ 15 మినిట్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ 15 మినిట్స్. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ కూడా చూసుకుంటే 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ 15 మినిట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇట్లా 1 అవర్ అంటే 60 మినిట్స్లో మీకు 100 క్వశ్చన్స్ తోటి 100 మార్క్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది క్లియర్ చేస్తే కనుక మిమ్మల్ని ఫేజ్ 2కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే 100 క్వశ్చన్స్ 60 మినిట్స్లో ఈజీగా ఎట్లా ఆన్సర్ చేయొచ్చు అనేది కూడా మన ఇన్స్టిట్యూట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు రాంగ్ ఆన్సర్ చేసిన ప్రతి క్వశ్చన్కి కూడా మీకు వచ్చినటువంటి మార్క్స్లో 1/4 అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎక్కడైతే నెగిటివ్ మార్కింగ్ వెళ్ళిపోతూ ఉంటారో, ఎక్కడైతే మిస్టేక్స్ చేస్తూ ఉంటారో అవంతా కూడా నేను డీటెయిల్గా క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడంతో నెగిటివ్ మార్కింగ్కి వెళ్లకుండా ఇఫ్ క్లాస్ కానీ ఇలాంటివన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాంటివి ఒకసారి చూసుకుంటే కనుక నెగిటివ్ మార్కింగ్ ఎక్కడ కూడా వెళ్ళే ఛాన్స్ లేకుండానే మన ప్రిపరేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈ యొక్క 4 సబ్జెక్ట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్లోకి వెళ్ళేప్పటికీ మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎవరైతే ఫేజ్ 1 క్లియర్ చేయడం జరుగుతుందో ఫేజ్ 2లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఇచ్చినటువంటి 5 సబ్జెక్ట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక న్యూమరికల్ యాప్టిట్యూడ్ ఇందాక చెప్పినటువంటి ప్రిలిమ్స్లో అయితే కనుక 15 మినిట్స్ ఇస్తారు. మెయిన్స్కి వచ్చేప్పటికి 20 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 25 క్వశ్చన్స్ యాజ్ యూజువల్గా ఉండడం జరుగుతుంది. ఇలా చూసుకుంటే కనుక జనరల్ నాలెడ్జ్లో కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది. దీంట్లో 30 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 45 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇలా ఓవరాల్గా చూసుకుంటే కనుక మెయిన్స్ ఎగ్జామ్ అనేది మీకు 90 మినిట్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 120 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మెయిన్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే కనుక 90 మినిట్స్ ప్రతిదానికి సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. ఓవరాల్గా 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్ తోటి ఎగ్జామ్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 2లో పేపర్ 1 అనేది జనరల్ వాళ్ళకి కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అప్లై చేసుకునే వాళ్ళు ఫేజ్ 2లో పేపర్ 1 రాస్తే సరిపోతుంది. మిగిలిన వాళ్ళు నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే జనరల్ లేదు డిపార్ట్మెంట్ సైడ్ డిఈపిఓటీకి అప్లై చేసిన వాళ్ళు ఫేజ్ 2లో పేపర్ 1 రాస్తే సరిపోతుంది. అట్లా కాదు మేము అకౌంట్స్ కానీ లేదు టెక్నికల్ కానీ సివిల్ ఆర్ మెకానికల్ ఇలా మెన్షన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫేజ్ 2లో పేపర్ 1 కంప్లీట్ అయిన వెంటనే పేపర్ 2 అనేది వీళ్ళకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేసినట్టు 60 మినిట్స్లో 60 క్వశ్చన్స్ తోటి కోర్ సబ్జెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎవరైతే అకౌంట్స్ అప్లై చేసుకున్న వాళ్ళకి అకౌంట్స్ తోటి పేపర్ ఓపెన్ అవుతుంది. ఎవరైతే టెక్నికల్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాటనీ కానీ జువాలజీ కానీ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ కానీ లేకపోతే కనుక అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్స్ అగ్రికల్చరల్ జాబ్స్ కానీ ఇలా టెక్నికల్ సబ్జెక్ట్ సివిల్ మెకానికల్ వాళ్ళకి వాళ్ళ కోర్ సబ్జెక్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే జనరల్కి డిపార్ట్మెంట్కి అప్లై చేస్తారో వాళ్ళు ఫేజ్ 2లో పేపర్ 1 మాత్రమే రాస్తే సరిపోతుంది.
ఎవరైతే మిగిలిన అకౌంట్స్, టెక్నికల్, సివిల్, మెకానికల్ వాళ్ళు ఉండడం జరుగుతుందో వాళ్ళకి ఫేజ్ 2లో పేపర్ 1తో పాటు పేపర్ 2 అనేది అడిషనల్గా ఓపెన్ అవుతుంది. వెంటనే అది రాసిన తర్వాత అవి రెండు కూడా క్లియర్ చేస్తే వీళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ నేను ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 సబ్జెక్ట్స్తో పాటు అడిషనల్గా కోర్ సబ్జెక్ట్ అనేది వీళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. లేదు ప్రతి ఒక్కరు మేము జనరల్ కానీ డిపార్ట్మెంట్కి కానీ అప్లై చేసుకుంటాం అనుకుంటే కనుక ఫేజ్ 2లో పేపర్ 1 రాస్తే కనుక సరిపోవడం జరుగుతుంది. ఓకే, దీని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డీటెయిల్గా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు న్యూమరికల్ యాప్టిట్యూడ్కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఉన్న డిఫరెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు చాలా ఎగ్జామ్స్లో కొన్ని ఎగ్జామ్స్లో వచ్చేప్పటికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని మెన్షన్ చేస్తాడు, కొన్ని వాటిలో న్యూమరికల్ యాప్టిట్యూడ్ కానీ న్యూమరికల్ ఎబిలిటీ అని కానీ మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఈ పర్టికులర్గా ఎఫ్సిఐ ఎగ్జామ్కి వచ్చేప్పటికి ప్రిలిమ్స్లో న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటాడు, మెయిన్స్లోకి వచ్చేప్పటికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాడు. ఈ రెండింటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు జాబ్ క్రాక్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి న్యూమరికల్ ఎబిలిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే న్యూమరికల్ యాప్టిట్యూడ్ అని ఎప్పుడైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడో సింప్లిఫికేషన్ అనే చాప్టర్ నుంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుందని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే న్యూమరికల్ యాప్టిట్యూడ్ అని వాడు మెన్షన్ చేయడం జరిగిందో సింప్లిఫికేషన్ నుంచి మెయిన్గా మీరు 25 క్వశ్చన్స్ తోటి ఎగ్జామ్ రాస్తున్నారంటే కనుక ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అనేవి సింప్లిఫికేషన్ అనే చాప్టర్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ పేపర్ ఓపెన్ అవ్వగానే స్టార్టింగ్ నుంచి వచ్చింది చేసుకుంటూ వెళ్తారు. అలాంటి వాళ్ళు స్టూడెంట్స్ జాబ్ క్రాక్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాదు, ఎప్పుడైతే న్యూమరికల్ యాప్టిట్యూడ్ మీరు రాస్తున్నారో అని తెలుసుకున్నారో ఫస్ట్ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఎక్కడున్నాయో ఫస్ట్ పికప్ చేసుకుంటే కనుక ఎగ్జామ్ అనేది ఈజీగా రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎక్కువ గెయిన్ చేయడానికి, జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైతే న్యూమరికల్ యాప్టిట్యూడ్ అని కనబడితే సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ పికప్ చేసుకోవాలో, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కనిపించినప్పుడు డేటా ఇంటర్ప్రిటేషన్లో మీకు టేబులర్ కానీ బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్ ఇలా ఉండడం జరుగుతుంది. వాటిని ముందు పికప్ చేసుకుంటే కనుక ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే టాపిక్ అనేది ఈజీగా క్లియర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకుంటున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ రకంగా ప్రిపేర్ అయ్యి ఫస్ట్ సింప్లిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఈ రకమైన సెలెక్షన్ చేసుకుంటే కనుక ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేయడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. దీని తర్వాత 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్స్ తోటి సిలబస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో వీటికి సంబంధించిన సపరేట్ సిలబస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదర్ ఇన్స్టిట్యూట్స్లో చాలా చోట్ల న్యూమరికల్ ఎబిలిటీ అన్నా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్నా ఒకటే అని మెన్షన్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ అని మెన్షన్ చేసినప్పుడు సెపరేట్ సిలబస్ కూడా ఉండడం జరుగుతుంది, సింప్లిఫికేషన్ సిలబస్ కూడా సెపరేట్గా ఉండడం జరుగుతుంది. సో నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఇక్కడ ఒక 21 చాప్టర్స్ తోటి నేను సిలబస్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రిపేర్ అయితే కనుక మీరు ఎఫ్సిఐతో పాటు అదర్ ఎగ్జామ్స్ లైక్ రైల్వే ఎగ్జామ్స్ కానీ లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ అన్నిటికీ ఉపయోగపడేలాగా ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇక్కడ ఇచ్చినటువంటి 21 చాప్టర్స్ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, లేకపోతే కనుక రేషియో అండ్ ప్రపోర్షన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ ప్రిపేర్ అయితే కనుక మీరు ఈ ఎఫ్సిఐ ఎగ్జామ్తో పాటు అదర్ ఎగ్జామ్స్ అన్నీ కూడా క్వాలిఫై అవ్వడానికి అవకాశం అనేది కంపల్సరీగా ఉంటుంది. దీని తర్వాత న్యూమరికల్ ఎబిలిటీ అని మెన్షన్ చేస్తే మళ్ళీ సెపరేట్ సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. సింప్లిఫికేషన్లో స్క్వేర్స్, క్యూబ్స్, బాడ్ మాస్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్, పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ ఇలా సెపరేట్ సిలబస్ కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైతే స్టూడెంట్స్ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుని ప్రిపేర్ అవుతారో ఆటోమేటిక్గా ఫాస్ట్గా ఎగ్జామ్ అనేది రాయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్కువ మార్క్స్ అనేవి తెచ్చుకోవడానికి కూడా అవకాశం అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక రీజనింగ్ ఎబిలిటీకి నేను ఇక్కడ మెన్షన్ చేసినటువంటి చాప్టర్స్ అనేవి ప్రిపేర్ అయితే కనుక మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సరిపోవడం జరుగుతుంది.
మన స్టూడెంట్స్ ఎవరైనా కూడా రీజనింగ్ చూస్తే కనుక 25/25 తెచ్చుకునేటట్టే మన సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మన ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ రకంగానే ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ నెగిటివ్ మార్కింగ్ వైపు వెళ్లకుండా ఉండేలాగా అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్లో సింగిల్ క్వశ్చన్ కూడా ఏ ఒక్క క్వశ్చన్ కూడా మీకు మిస్ అవ్వకుండా ఈ రీజనింగ్ కానీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ మెన్షన్ చేయడం జరుగుతుంది. రీజనింగ్లో మన సిలబస్ దాటి ఏ ఒక్క క్వశ్చన్ కూడా వెళ్లకుండా ప్రతి క్వశ్చన్ కూడా స్టూడెంట్కి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ కానీ లేకపోతే ఆన్లైన్ లైవ్ క్లాసెస్లో కంప్లీట్ సిలబస్ అంతా కూడా ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది విత్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఈ లిమిటెడ్ మెంబర్ ఆఫ్ పీపుల్ మాత్రమే నేను జాయిన్ చేసుకునేది, ఎందుకంటే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి కూడా డౌట్స్ అనేవి క్లారిఫై అయితేనే నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. సో మొత్తం కంప్లీట్ సిలబస్ అంతా కూడా లైవ్ సెషన్స్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి రీజనింగ్ ఎబిలిటీ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సిలబస్ అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. వీడియో స్టాప్ చేసుకుని మీరు పాజ్ చేసుకున్న తర్వాత సిలబస్ అంతా కూడా ఒక చోట నోట్ చేసుకోండి. రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, సెంటెన్స్ కరెక్షన్ కానీ, లేకపోతే కనుక పారా జంబుల్డ్ కానీ, ఇవన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ అంతా కూడా కవర్ చేస్తే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా అన్ని ఎగ్జామ్స్కి ఎఫ్సిఐకి కూడా ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక జనరల్ నాలెడ్జ్. జనరల్ నాలెడ్జ్లో మళ్ళీ 2 టైప్స్ ఉండడం జరుగుతుంది. స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా ఉండడం జరుగుతుంది. స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ అంటే కనుక నేను ఇక్కడ మెన్షన్ చేసినట్టు స్టాటిక్ టాపిక్స్ అంటే నేషనల్ పార్క్స్ కానీ, ఇంపార్టెంట్ డేస్ కానీ, మళ్ళీ వీటికి కూడా నేను కొన్ని షార్ట్ కట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అవన్నీ ప్రిపేర్ అయితే కనుక ఈజీగా జనరల్ నాలెడ్జ్లో ఎక్కువ మార్క్స్ అనేవి తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక మీకు ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా డైలీ మీరు టైం వేస్ట్ చేస్తూ కూర్చోకుండా ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ అంటే కరెంట్ అఫైర్స్లో ఏ పర్టికులర్ టాపిక్ నుంచి ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయనేది నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వీడియో పాజ్ చేసుకుని ఆ టాపిక్స్ అన్నీ కూడా అదే విధంగా ప్రిపేర్ అయితే మీకు జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా ఎక్కువ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా మెయిన్స్లో ఇవ్వడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో స్టార్టింగ్ నుంచి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఒకసారి చెప్పి మళ్ళీ మెయిన్స్ ఒకసారి కాకుండా స్టార్టింగ్ నుంచే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. దాంట్లోనే కంప్యూటర్ సబ్జెక్ట్ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 5 సబ్జెక్ట్స్ మీరు ఒకసారి చూసుకుంటే దీంట్లో 2 టైప్స్ ఉండడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్కి మన ఇన్స్టిట్యూట్లో క్లాస్ ఎక్సర్సైజ్ ఉండడం జరుగుతుంది. ప్రతి చాప్టర్ కవర్ అయిన వెంటనే టాపిక్ టెస్ట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ క్లాస్ ఎక్సర్సైజ్ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన టాపిక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలా ప్రతి సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్కి కంప్యూటర్స్ కానీ జనరల్ నాలెడ్జ్ కానీ ఏదైనా టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే వాటికి సంబంధించిన టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. క్లాస్ ఎక్సర్సైజ్ టెస్ట్ ఇవి 2 రాస్తే కనుక మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ పట్ల రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీరు జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు మరీ ముఖ్యంగా సిలబస్ అనేది మన ఇన్స్టిట్యూట్లో సిలబస్ ఎట్లా ఉంటుందంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బేస్ చేసుకుని మాత్రమే ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో రాని బిట్స్ గురించి డిస్కస్ చేసేది అనేది ఎక్కడా కూడా ఉండదు, టైం వేస్ట్ కూడా ఉండదు. ఎప్పుడైనా సరే ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఎగ్జామ్స్లో ఏవైతే రావడం జరుగుతుందో అవి మాత్రం ఫుల్ గ్రిప్గా చెప్పడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మీరు ఫాస్ట్గా ఎగ్జామ్ అనేది రాయడానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది. సో ఇలా ఈ 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ అనేది నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డైలీ 2 అవర్స్ లేకపోతే కనుక 3 అవర్స్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉండడం జరుగుతుంది. లాస్ట్లో మీకు ఫోన్ నెంబర్ అనేది నేను పెట్టడం జరుగుతుంది. దాన్ని కాంటాక్ట్ చేస్తే కనుక ఈ ఒక్క ఎఫ్సిఐ కాకుండా అదర్ ఎగ్జామ్స్కి సంబంధించిన అన్ని డౌట్స్తో పాటు ఈ సిలబస్, కోర్స్, ఫీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్తో పాటు అదర్ నోటిఫికేషన్స్ అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసెస్ కానీ లేకపోతే బ్యాంకింగ్ జాబ్స్ కానీ రైల్వే జాబ్స్ కానీ ఏ టైప్ ఆఫ్ జాబ్స్కి మీకు డౌట్స్ వచ్చినా కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ సంప్రదించండి. లేదు అంటే కనుక కామెంట్స్ పెడితే కనుక కామెంట్ సెక్షన్లో రిప్లై ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.
థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.